ప్రతిసారి ఇంటికొచ్చి కరెంటు బిల్లు చేతిలో పెట్టంగానే ఎంత వచ్చిందో ఏం పాడో పొల్లగాళ్ళు లైట్లు బంద్ చేయమంటే బంద్ చేయరు, ఇంట్లో మనుషులు లేకపోయినా ఫ్యాన్లు తిప్పుతుంటారు అని మస్తు గులిగేది మా అవ్వ. కానీ ఈసారి మాత్రం కరెంట్ ఆయన వచ్చి బిల్లు చేతిలో పెట్టంగానే మా ముసల్దాని కళ్ళు మిలమిలా మెరిచినాయి. కరెంటు బిల్లు మీద వజ్రాలు గిట్లా కనిపించినాయా ఏంది అని అనుకునేరు. వజ్రాలు కాదు, సున్నా కనిపించింది. అదే పేదోళ్ళ ఇండ్లకు సున్నా కరెంట్ బిల్లులు కొట్టుడు షురువైంది. మాట అంటే మాటనే అన్నట్టు చేస్తారు తెలంగాణ సర్కార్ వాళ్ళు. అందులో ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి అస్సలే వెనకకు తగ్గుతలేరు. మార్చి 1 తారీఖు సంది పేదోళ్ళ ఇండ్లకు కరెంటు బిల్లులు సున్నా చేస్తాం, సున్నా బిల్లులే ఇస్తాం, బిల్లులు కట్టే బాధ ఉండదు అన్నారు కదా. గా సున్నా బిల్లులు కట్టే కార్యం సురువైంది. రాష్ట్రం అంతా పేదోళ్ళ ఇండ్లకు సున్నా కరెంటు బిల్లులే ఇస్తారట ఇప్పటి సంది. ఖమ్మం జిల్లా ముదిగొండకు పోయిన ఉప ముఖ్యమంత్రి బట్టి సారు తన చేతులతోని ఓ ఇంటికి సున్నా కరెంటు బిల్లు కొట్టిండు. సంతోషమేనా? ఇప్పటి సంది ఇంటికి కరెంటు బిల్లు ఉండదు అని ఓ ఇల్లాలిని వల్కరిచ్చిండు. డిప్యూటీ సీఎం సారే ఇంటికొచ్చి సున్నా కరెంటు బిల్లు చేతులు పెట్టేటాలకు గా అక్క సంబరం కాదు పోయినరి. ఇక తెల్ల రేషన్ కార్డు ఉన్నా సున్నా కరెంటు బిల్లు పథకం రాకపోతే పరిశాన్ కావద్దని సర్కార్ వాళ్ళు ముందే చెప్పిర్రు. రేషన్ కార్డు, ఆధార్ నంబరు, కరెంటు కనెక్షన్ నంబరు తీసుకుపోయి మున్సిపాలిటీ ఆఫీసులో ఇస్తే పథకం కిందికి తీసుకొస్తారట. పట్నాలల్లో కిరాయి ఇండ్లల్లో ఉండేటోళ్ళు కూడా తెల్ల రేషన్ కార్డు ఉండి నెలకు 200 యూనిట్ల లోపే కరెంటు గాలుస్తుంటే దరఖాస్తులు పెట్టుకోవచ్చట. 200 యూనిట్ల దాకా ఫ్రీ అన్నారు కాబట్టి కరెంటోళ్ళ లెక్కలను బట్టి చూస్తే అటు ఇటు పేదోళ్లకు 900 దాకానే ఆదా అవుతుంది అంటున్నారు. ఇప్పటికే బస్సులు ఫ్రీ పెట్టి బస్సు ఛార్జీలు మిగిలిచ్చిర్రు. 500కే సిలిండర్ ఇచ్చి ఇంకో 500 మిగిలిచ్చిర్రు. ఇప్పుడు నెల నెల కరెంటు బిల్లులు కట్టుడు కూడా తప్పిచ్చిర్రు. నయమే అనుకుంటారట పబ్లిక్.